లక్ష్మీ నరసింహాయ నమః. 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 నవనరసింహ నమో నమో. నవనరసింహ నమో నమో. భవనాశితీర అహోబల నరసింహ నవనరసింహ నమో నమో. భవనాశితీర అహోబల నరసింహ నవనరసింహ నమో నమో. సతత ప్రతాప రౌద్ర జ్వాల నరసింహ వితత వీరసింహ విదారణ. సతత ప్రతాప రౌద్ర జ్వాల నరసింహ వితత వీరసింహ విదారణ. అతిశయ కరుణ యోగనందన నరసింహ మతి శాంతపు కనుగోమని నరసింహ. అతిశయ కరుణ యోగనందన నరసింహ మతి శాంతపు కనుగోమని నరసింహ. నవనరసింహ నమో నమో. భవనాశితీర అహోబల నరసింహ నవనరసింహ నమో నమో. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి సేవలో నేను షణ్ముఖ గణేష్ కుమార్, కర్నూలు. మొదటిసారిగా 2000 సంవత్సరంలో అహోబిల నరసింహస్వామి దర్శనం మేము డిగ్రీ కాలేజీలో చదివే రోజుల్లో ఫ్రెండ్స్తో రావడం జరిగింది. మాది సొంత గ్రామం ఆత్మకూరు. శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహస్వామి వారి సేవలో భాగంగా నవనారసింహస్వాములను, దిగువల ఉన్నటువంటి నారసింహస్వామి గుడిని, ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి విశేషాలను, ఈ దట్టమైన నల్లమల అడవి సౌందర్యాన్ని ఎంతోమంది తెలియని భక్తులకు చూపించే సదుద్దేశంతో నా మిత్రులు నేను తరచుగా ఇక్కడికి వెళ్తూ ఉంటాను అన్న కారణం చేత, ఆ విశేషాలు ఇక్కడికి రాలేని వారు తెలియజెప్పమని అడిగిన కారణం చేత ఈ దృశ్య రూపకాన్ని నాకున్నటువంటి జ్ఞానం పరిధిలో, నాకున్న విశ్వాసం మేరకు వీటిని నేను తెలియజేస్తున్నాను. 25 సంవత్సరాలుగా గరుడోత్సవాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంలో స్వామివారి యొక్క పరిపూర్ణ విశేషాలను ఇక్కడి పీఠాధిపతులు, ప్రధాన అర్చకులు, స్వామివారి దేవేరి అయినటువంటి చెంచులక్ష్మిని ఆరాధించే ఇక్కడ ఉన్న చెంచు ప్రజలు, నిత్యం స్వామి సేవలో తరించే ఇక్కడి చుట్టూ ఉన్నటువంటి అనేక గ్రామాలు, కృతయుగంలో స్వామివారు అహోబిలంలో మొదటిసారిగా ఉగ్రస్తంభం నుంచి సత్యం నిరూపించడం కోసం, ఆ ప్రహ్లాదుని దీవించడం కోసం లక్ష్మీ నరసింహస్వామిగా ఇక్కడ హిరణ్యకశిపుని వధిస్తూ అవతరించినటువంటి నేల ఈ అహోబిలం. ఒకనాడు ఇది హిరణ్యకశిపుని రాజధాని.
ఆ తర్వాత ప్రహ్లాదుని భక్తికి మెచ్చి స్వామి తన సత్యాన్ని నిరూపించడానికి ఉగ్రస్తంభం నుంచి బయటికి వచ్చి ఈ అహోబిలంలో తొలిసారిగా భూమిపై అడుగుపెట్టినటువంటి స్థలం, మహిమాన్విత స్థలం శ్రీ అహోబిలం. ఈ అహోబిలంలో దిగువ అహోబిలం, ఎగువ అహోబిలం అని 2 రకాలుగా ఉంటుంది. ఎగువ అహోబిలంలో మనకు 9 చోట్ల నారసింహస్వామి వెలసి ఉన్నాడు. కృతయుగంలో వెలసిన ఈ స్వామి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చేత కూడా పూజలు అందుకున్న మహిమాన్విత క్షేత్రం. వెంకటేశ్వర స్వామి ఆకాశరాజు కూతుర్ని వివాహం చేసుకునే సందర్భంలో 3,000,000 దేవతలను ఆ వివాహానికి ఆహ్వానించి వారందరికీ వివాహ విందును అందించే సమక్షంలో తొలుతగా ఎవరికి ఆ వివాహ విందును ప్రసాదంగా నైవేద్యంగా అందించాలి అనే సంకల్పముతో తొలుత శ్రీ లక్ష్మీ నారసింహస్వామి అహోబిలంలో వెలిసినారు. కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తుగా అహోబిల నరసింహస్వామిని పూజించి తమ వివాహం యొక్క తొలి విందును స్వామికి అందించి వారిని పూజించడం జరిగింది. అంతటి విశిష్టత కలిగిన క్షేత్రం శ్రీ అహోబిల క్షేత్రం. ఈ అహోబిల క్షేత్రంలో ప్రస్తుతం మఠాధిపతుల ఆధ్వర్యంలో నడుస్తున్నది. విష్ణుకుండినులు, చాళుక్యులు, కాకతీయ రాజులు, రెడ్డి రాజులు, విజయనగర సామ్రాజ్య రాజులు, ఇలా ఎంతోమంది రాజవంశాలు వారి వారి కాలక్రమంలో ఈ అహోబిల దేవస్థానాన్ని ఎంతో డెవలప్ చేయడం జరిగింది. ఎన్నో నిర్మాణాలు చేపట్టడం జరిగింది. ఈ పరిపూర్ణ కథా సారాంశాన్ని పురాణాలలో ఉన్నది, చారిత్రక అంశాల్లో ఉన్నది. ప్రస్తుత పీఠాధిపతులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు, ఇక్కడ ఉన్న సేవకులు, ప్రజలు, వారు అందరి యొక్క అనుభవాలతో విశేషాలతో ఈ లక్ష్మీనరసింహస్వామి యొక్క కీర్తిని, మహిమను తెలియజెప్పే సదుద్దేశంతో దృశ్య కార్యక్రమం చేపడుతున్నాం. అహోబిలే గారుడ శైల మధ్యే కృపావసాత్ కల్పిత సన్నిధానం లక్ష్మ్యా సమాలింగిత వామభాగం లక్ష్మీ నృసింహం శరణం ప్రపద్యే జ్వాలా అహోబిల మాలోల క్రోటకారంచ భార్గవాః యోగానందశ్చత్రవటః పావనో నవమూర్తయః అని నవనారసింహ క్షేత్రం. అదే కాకుండా దిగువాహోబిలం, ఎగువాహోబిలం ఉభయ క్షేత్రాలు. ఆనాడు సత్యాన్ని స్థాపించుటకు భగవంతుని 3,000,000 దేవతలు ప్రార్థిస్తే భగవంతుడు వారికి సత్యం చేసి మీరు వెళ్ళండి అని చెప్పి ఆనాడు హిరణ్యకశిపుడు తన ఒక మాళిగకు కొలత చేసి స్థాపించిన స్తంభం నుంచి ఆవిర్భవించిన క్షేత్రం వీరక్షేత్రం. అహోబిలం, అహోబలం, గరుడాచలం, వేదాచలం, సింగవేకుండ్రం, నగరి లాంటి వివిధ పేర్లు కలిగిన ఈ అహోబిల క్షేత్రంలో ఉగ్రస్తంభమని సముద్ర తీరానికి 3,000 ఎత్తుగల పర్వతం, ఆ పర్వతం నుంచి భగవంతుడు ఆనాడు కృతయుగంలో అవతరించి సత్యం విధాతుం నిజభృత్య భాషితుం వ్యాప్తుం సభూతేష్వజిరేష్వచాత్మనః అదృశ్యతాం అత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం. ఎందుకంటే ఎన్నో వరం పొందిన హిరణ్యకశిపు నా ఒక మృత్యు అనేది నభూతే నాంబరే మృత్యు న నరైర్ న మృగైరపి సురాసుర మహోరకై. నా ఒక మృత్యు అనేది మనుషులతో కాకూడదు, జంతువులతో కాకూడదు, ఆయుధంతో రాకూడదు, ప్రాణం ఉండేదాంతో రాకూడదు, ప్రాణం లేనేదాంతో రాకూడదు, ఇంట్లో రాకూడదు, బయట రాకూడదు, ఆకాశంలో రాకూడదు, భూమిలో రాకూడదు అని బహువిధమైన వరాలు పొందిన హిరణ్యకశిపానికి వ్యతిరేకించి భగవంతుడు శ్రీమన్నారాయణుడు ఉదయం లేదు రాత్రి లేదు కనుక సంధ్యాకాలే సముద్భూత స్తంభోద్భూతో నృకేసరి. సంధ్యాకాలంలో వృషభే స్వాతి నక్షత్రే చతుర్దశ్యాం శుభే దినే సంధ్యాకాలేన సంయుక్తే స్తంభోద్భూతో నృకేసరి. వృషభ మాసం అనగా వైశాఖ మాసంలో శుద్ధ చతుర్దశి శనివారం నందు సంధ్యాకాలంలో భగవంతుడు అవతరించి నవనారసింహ రూపంగా ఒక్కొక్క ఋషులకి వివిధ దర్శనమిచ్చి ఈ అహోబిల క్షేత్రంలో దేవతలందరికీ అహోబలం అహోబలం, అహోవీర్యం, అహోశౌర్యం, అహో బాహుపరాక్రమ, నారసింహ పరం దైవం, అహోబలం అహోబిలం. ఎన్నో వరం పొందిన వ్యతిరేకించి వెలిసినాడు కనుక స్వామివారికి అహోబలేశుడని, బిలం లోపల స్వామివారు కొండలో ఉన్నారు కనుక అహోబిలేశుడని ఈ క్షేత్రానికి పేరు. 9 నరసింహస్వామికి ఆనాడు వెళ్ళేదానికి అవకాశం లేనప్పుడు దండకారణ్యంగా ఉండే ఈ అడవిలో
ఈ దిగువ అహోబిల క్షేత్రాన్ని స్థాపించినారు. అహోబిలం నారసింహం గత్వా రామప్రతాపవాన్ నమస్కృత్వా సీంధుసింహం అస్తౌషీత్ కమలాపతిం గోవింద కేశవ జనార్దన వాసుదేవ విశ్వేశ విశ్వ మధుసూదన విశ్వరూప శ్రీ పద్మనాభ పురుషోత్తమ పుష్కరాక్ష నారాయణాచ్యుత నృసింహ నమో నమస్తే ఇతి స్తుత్వా రఘుశ్రేష్ఠ పూజయామాస తంభరిని రామచంద్రమూర్తి పూజించినారు. ద్వాపరయుగంలో పంచపాండవులు పూజించినారు. కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారు పూజించినారు. ఆళ్వారని వైష్ణవ దివ్యదేశాన్ని స్థాపించిన 108 దివ్యక్షేత్రంలో ఈ అహోబిల క్షేత్రం 97వ క్షేత్రం. ఆది శంకర భగవత్పాదుడు ఈ అహోబిల క్షేత్రానికి పరహాయ ప్రవేశం చేసి పద్మబాలుగుడిని వేటాడి ఈ క్షేత్రంలోనే నృసింహ కరావలంబ స్తోత్రముని శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణేర్ భోగీంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిబోధ లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని ఆదిశంకరుల వారు ఈ క్షేత్రంలో కరావలంబ స్తోత్రంతో పూజించారు. కృతయుగంలో స్వామివారి అవతరణచే ఏర్పడిన ఈ అహోబిల క్షేత్రం తదనంతర కాలంలో ఎన్నో రాజవంశాల యొక్క సేవ చేత గుడి ఎంతో అభివృద్ధి చెందింది. విష్ణుకుండినులు, చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజులు, రెడ్డి రాజులు ఇలా ఎంతోమంది తమ సేవతో ఈ గుడి యొక్క నిర్మాణంలో అనేక కీలక పాత్రలు వహించారు. అయితే 1565లో తల్లీకోట యుద్ధం జరిగిన తర్వాత విజయనగర రాజ్యం ఓడిపోయింది. బహమనీ సుల్తాన్లు విజయనగర సామ్రాజ్యం మొత్తాన్ని ఆక్రమించడం జరిగింది. కొంతమంది విజయనగర రాజులు సదాశివరాయలను తీసుకొని వెళ్ళి పెనుగొండలో రాజ్యాన్ని స్థాపించుకొని అరవీట వంశరాజ్య స్థాపన జరిగింది. ఈ సందర్భంలో బహుమనీ సుల్తాన్లు హైదరాబాద్ను ఏలుతున్నటువంటి కుతుబ్ షాహీల కాలంలో ఈ శాసనంలో చూపిస్తున్న విధంగా ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలంలో ఈ గుడిని దాదాపు 5 నుంచి 6 సంవత్సరాల పాటు వారి పూర్తి కట్టుబడిలో పెట్టుకోవడం వల్ల ఎలాంటి పూజా కైంకర్యాలకు నోచుకోకుండా స్వామి ఉండినాడు. అయితే 7వ పీఠాధిపతిగా ఉన్నటువంటి శ్రీ షటగోపజియార్ పీరియడ్లో విజయనగర రాజులు ఆనాడు ఉన్నటువంటి శ్రీరంగ 1 అనే రాజు పీరియడ్లో సంప్రదించి కొండరాజు వెంకటరాజు యొక్క సహాయంతో తిరిగి అహోబిల మఠాన్ని, దేవాలయాన్ని పీఠాధిపతులు తిరిగి దక్కించుకోవడం జరిగింది. ఒక పోరాటం ద్వారా ఈ విజయాన్ని సాధించి స్వామి యొక్క నిత్య పూజలు తిరిగి మొదలయ్యాయి. ఆ తెలిపే శాసనం ఇక్కడ బయటపడింది. స్వామివారి నిత్య పూజా కైంకర్యాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి మరియు వెంకటేశ్వర స్వామికి, శ్రీ రామానుజాచార్యుల వారికి, శ్రీ ఆంజనేయ స్వామి వారికి, శ్రీ గరుడాల్ వారికి మరియు బలిపీఠం దగ్గర పూజారులు నిత్యం అన్న ప్రసాద నివేదన ప్రతిరోజు ఉదయం చేయడం ఇక్కడ సాంప్రదాయం. సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామితో పూజలందుకున్నటువంటి ఈ అహోబిల క్షేత్రంలో కాకతీయ రుద్రమదేవి మనవడైనటువంటి 2వ ప్రతాపరుద్రుని యొక్క ఎన్నో చారిత్రక సాక్ష్యాలు, ఇక్కడ వారు చేసిన సేవలు ఉన్నాయి. స్వతహాగా కాకతీయ రాజులు శైవ భక్తులు. అనునిత్యం 2వ ప్రతాపరుద్రుడు శివారాధన చేసేవాడు. ఒకసారి ఆయన కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి, ఈనాడు నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి శ్రీశైల దర్శనానికి 2వ ప్రతాపరుద్రుడు వచ్చి తిరిగి వెళ్ళే సందర్భంలో ఆళ్లగడ్డకు అహోబిలంకు మధ్యలో ఉన్నటువంటి రుద్రవరం అనే గ్రామంలో బస చేయడం జరిగింది. యథావిధిగా ఉదయం లేవగానే శివారాధన కోసం ఆయన అనునిత్యం ఒక బంగారుతో పోత పోసినటువంటి శివుని విగ్రహాన్ని తయారు చేసుకొని దానికి ఆరాధన చేసి బ్రాహ్మలకు దాన్ని దానం ఇచ్చేవాడు. అయితే యథావిధిగా చేస్తున్న పూజాక్రమంలో బంగారు పోతపోయగా ఆయనకు శివలింగం బదులు నారసింహస్వామి విగ్రహము ఆయన చేతిలోకి వచ్చింది. మరలా ప్రయత్నించాడు, కానీ అప్పుడు కూడా ఆ పోత పోస్తే అది శివుడి ఆకారంలో కాకుండా నరసింహస్వామి ఆకారమే వచ్చింది. దానితో కారణం తెలుసుకునే అన్వేషణలో ఆయనకు ఇక్కడ ఉన్నటువంటి పూజారులు, వ్యక్తులు చెప్పిన సమాచారం మేరకు ఇది పరిపూర్ణంగా నరసింహ క్షేత్రము అని ఆయనకు తెలియడంతో ఆయన నరసింహస్వామి పట్ల భక్తితో ఈ దిగువ అహోబిలాన్ని ఎంతో డెవలప్ చేయడం జరిగింది.
ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మహాదృశ్యం అహోబిల క్షేత్రంలో విశ్వరూప సేవగా పేరు పెట్టి నిర్వహిస్తున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం. గోమాత, ఆవును హిందూ సంస్కృతిలో అమ్మగా భావిస్తారు. ముక్కోటి దేవతలు నెలవైనటువంటి ఒక భగవంతుని రూపంగా ఆవును మనం విశ్వసిస్తాం. ప్రతిరోజు తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో స్వామివారి సేవ కోసం ఈ ఆవు స్వామివారి గర్భగుడి దగ్గరికి వస్తుంది దిగువ అహోబిలంలో. ఈ గోవుకు గోమాత పూజను అర్చక స్వాములు చేసి దానికి ప్రసాదాన్ని నివేదన చేసిన తర్వాతనే పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. దీనినే ఇక్కడ విశ్వరూప సేవ అనే పేరుతో పిలుస్తారు. ధనుర్మాస సందర్భంలో మాత్రం 3:30 గంటలకే తెల్లవారుజామున ఈ విశ్వరూప సేవ మొదలవుతుంది. మనం శ్రీకృష్ణుని విగ్రహాన్ని చూసినట్లయితే, మన మనసులో మనం శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఊహించినట్లయితే, తొలుత మనకు శ్రీకృష్ణుడితో పాటు ఆయన వెనక ఒక గోమాత ఉన్నట్లు సహజంగా మనకి ఎప్పటికీ మన మనసులో స్పష్టంగా ఆ రూపం కనిపిస్తూ ఉంటుంది. అంటే శ్రీ మహావిష్ణువుకు గోమాత అనేది అవినాభావ సంబంధం. అయితే ఈ గోమాత యొక్క సేవను చేయడం ద్వారా భగవంతునికి సేవ చేసినట్లు భావించే ప్రతీకనే ఈ విశ్వరూప సేవగా ఇక్కడ మనం గమనించవచ్చు. ధనుర్మాసం వైష్ణవ సాంప్రదాయంలో ఎంతో విశిష్టమైన మాసం. ఇది డిసెంబర్ 16 నుంచి మొదలై జనవరి సంక్రాంతితో ముగుస్తుంది. గోదాదేవికి గుర్తే ధనుర్మాసం. శ్రీవిల్లిపుత్తూరు అనే పట్టణంలో తమిళనాడులో ఆల్వార్లో ఒకడైన 12వ ఆల్వార్ విష్ణుచిత్తుడికి గోదాదేవి తులసీవనంలో దొరికింది. ఆమెను తన దత్తపుత్రికగా భావించాడు. వాస్తవానికి గోదాదేవిని వైష్ణవులు భూదేవి అవతారంగా నమ్ముతారు. ఆవిడ పుట్టినప్పటి నుంచే రంగనాథ స్వామిని యొక్క భక్తిలో పూర్తిగా పరితపించింది. విష్ణుమూర్తి లేదా కృష్ణుడు లేదా రంగనాథున్నే తన పతిగా భావించింది. ఆమె నిత్య పూజలతో చివరికి స్వామిలోనే ఐక్యమైపోయింది. గోదాదేవి విష్ణుమూర్తికి సంబంధించి లేదా రంగనాథునికి సంబంధించి తిరుప్పావై రచించింది. ఇవి 30 పాసురాలుగా ఉన్నాయి. అహోబిలం ఈ ధనుర్మాసానికి ఎంతో విశిష్టతను సంతరించుకుంది. ప్రధానంగా ధనుర్మాస పూజలు అనేవి వైష్ణవ క్షేత్రాల్లో మాత్రమే జరుగుతాయి. మన ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతుంది. తమిళనాడులో శ్రీరంగంలో చాలా అద్భుతంగా నడుస్తుంది. 108 దివ్య దేశాల్లో 97వ దివ్య దేశమైనటువంటి శ్రీ అహోబిలంలో కూడా ధనుర్మాస పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో మొదలు కావడం ఇక్కడ ప్రత్యేకత. గరుడాద్రి వేదాద్రి కలిమి గరుడాద్రి వేదాద్రి కలిమి సిరులో సగి చూడరు చింతామణికి గరుడాద్రి వేదాద్రి కలిమి సిరులో సగి చూడరు చింతామణికి గరుడాద్రి వేదాద్రి కలిమి పాల జలధి పుట్టిన పద్మాలయీ లాలిత శ్రీ నారసింహ లక్ష్మీ మే పాల జలధి పుట్టిన పద్మాలయీ మే లాలిత శ్రీ నారసింహ లక్ష్మీ. స్వాతి నక్షత్రం నారసింహస్వామి వారి జన్మ నక్షత్రం. ఈరోజు స్వాతి నక్షత్రము మరియు ఈ 2025 డిసెంబర్లో వచ్చిన ఈ 16వ తారీఖుతో ధనుర్మాసము కూడా మొదలైన రోజు. ఇది ఎంతో విశిష్టమైన రోజు అహోబిల చరిత్రలో. ధనుర్మాసం మొదలు కావడం, స్వాతి నక్షత్రము రెండూ కలిసి రావడం ఇక్కడ విశిష్టత. ధనుర్మాస సమయం కాబట్టి సాధారణ ఆలయ వేళల కంటే చాలా త్వరగానే ఇంకా ఆలయ కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. ఉదయం 3:30 నుంచే ధనుర్మాస పూజలు స్వామికి చాలా ప్రత్యేకంగా మొదలవుతాయి. అనేక ప్రాంతాల నుంచి ప్రజలు ఈ ధనుర్మాస పూజలో పాల్గొని స్వామికి
విశేషమైనటువంటి భక్తి ప్రపత్తులతో కృపను పొందడానికి పూజా కైంకర్యాలకి ఇక్కడికి ఎంతో సుదూర ప్రాంతాల నుంచి విచ్చేస్తూ ఉంటారు. మేలిమి లోకమాతయై మించిన మగువాయేమె, మేలిమి లోకమాతయై మించిన మగువాయేమె, ఈ లీల లోకము మేలే ఇందిరైమే, ఈ లీల లోకము మేలే ఇందిరైమే, గరుడాద్రి వేదాద్రి కలిమిమే, సిరులో సగి చూడరు చింతామణికిమే, గరుడాద్రి వేదాద్రి కలిమిమే. రచ్చన వెలసినట్టి రమావనితైమే, మచ్చిక గలల మేల్ మంగైమే, రచ్చన వెలసినట్టి రమావనితైమే, మచ్చిక గలల మేల్ మంగైమే, ఇచ్చటి శ్రీ వెంకటాద్రి అహోబలమునందు, ఇచ్చటి శ్రీ వెంకటాద్రి అహోబలమునందు, నిచ్చట తావు కొనిన నిదానము ఏమే, గరుడాద్రి వేదాద్రి కలిమిబే, సిరులో సగి చూడరు చింతామణికేమే, గరుడాద్రి వేదాద్రి కలిమిబే. ఇది భక్తి ముక్తి భాగ్యానుభావమే కళ్యాణం, గోదా కళ్యాణం వైభోగం, శ్రీరంగరంగనీయంగరంగ వైభోగం. అహోబిలే గారుడశైల మధ్యే కృపావసాత్ కల్పిత సన్నిధానం, లక్ష్మ్యా సమాలింగిత వామభాగం, లక్ష్మీ నృసింహం శరణం ప్రపద్యే, కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ గాననోద్భవాం, పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీ ఓబిలవాసిని. మాసానాం మార్గశీర్షోహమని భగవంతుడు భగవద్గీతలో చెప్పినట్టు 12 నెలలో ఈ మార్గశిర మాసం అనేది అతి శ్రేష్టమైనది, ధనుర్మాసం. ఈ ధనుర్మాసంలో గోదాదేవి అనే భూదేవి అంశంగా అవతరించిన ఆ మహాలక్ష్మి విష్ణు చిత్తుడు అనే ఆళ్వారికి జన్మించి శ్రీవిల్లిపుత్తూరు అనే క్షేత్రంలో అవతరించి నందవనంలో విష్ణు చిత్తుడు కైంకర్యం చేసినప్పుడు భూమాదేవి అంశంగా భూమిలో దొరికిన ఈ ఒక్క గోదాదేవి అమ్మవారు 30 రోజుల పాటు 30 పాసురాలు తిరుప్పావై అని 4000 దివ్య ప్రబంధంలో గోదాదేవి అనుసంధానం చేసిన ఈ 30 పాసురాలు వృతంగా మొదటో 10 రోజులు, రెండో 10 రోజులు, మూడో 10 రోజులుగానే ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషం కల్పించేదానికి ఈ ఒక గోదాదేవి అమ్మవారి యొక్క మహోత్సవం ఈ రోజు నుంచి ప్రారంభం. అటువంటి దినంలో ఇక ఒక విశేషమైన దినం ఈ స్వామివారి యొక్క జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రంలో అవతరించిన నృసింహస్వామి వారి యొక్క క్షేత్రంలో విశేషంగా ఈ అహోబిల క్షేత్రంలో ఉండే గోదాదేవి అరిముగన్ అచ్యుతన్ కైమేల్ కైవైత్ పురనిలై కట్ట కణాకండేన్ తోడి అని 10 పాసులతో అమ్మవారు స్వప్నంగా స్వామివారిని పాణిగ్రహణం చేసిన ఒక రీతిలో ఈ క్షేత్రాధీశుడే నన్ను పాణిగ్రహణం చేసినట్టు కలకన్నా అని చెప్పి అమ్మవారికి ప్రత్యేకించి ఈ ఒక వరదహస్తం కలిగిన ఈ అహోబిల క్షేత్రంలో 30 రోజుల పాటు స్వామివారికి విశేషంగా ధనుర్మాసంలోనిగా బ్రహ్మ ముహూర్తంలో 4 నుంచి 6 గంటల లోపల స్వామివారికి విశేష ఆరాధనలు జరిపి భక్తులందరికీ కూర్చోబెట్టి వారికి సంకల్పం చేసి సహస్రనామార్చన ఈ ఒక అత్యద్భుతంగా ఈ క్షేత్రంలో వేరే ఎక్కడ అంతసేపు కూర్చోబెట్టి స్వామివారికి దర్శనం చేసే అనువాయికం కాదు. ఇక్కడ ప్రత్యేకించి సులభుడైన లక్ష్మీనరసింహస్వామి వారు ఆ స్వామివారి సన్నిధిలో దాదాపు ఈ పొద్దు 35-40 మంది ఈ యొక్క విష్ణు సహస్రనామం ధనుర్మాస పూజలో పాల్గొన్నారు కనుక భక్తులెల్లరూ చూసిన వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా దర్శనం చేసుకునే వాళ్ళు ఈ ఒక్క మహోత్సవం 30 రోజుల పాటు ఒక్కరోజైనా వచ్చి స్వామివారిని
ఆరాధింపబడి స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం తీసుకొని వారి అందరికీ సకల విధమైన సౌభాగ్యం కలగాలని చెప్పి లక్ష్మీ నరసింహస్వామి వారి గోదాదేవి వారి యొక్క దివ్య చరణారంలో ప్రార్థించి ప్రతి ఒక్కరికి సంతాన సంపదం లక్ష్మీం ఆయురారోగ్య పూర్వికాం శ్రీ నృసింహ పదద్వంద్వౌ దద్యాత్ అత్యంత వైభవాత్. ఈ దిగువ అహోబిలంలో మనం ఇక్కడ చూస్తున్న ఈ ఫోటో గ్యాలరీని గమనించినట్లయితే ఈ అహోబిలంలో ఉన్నటువంటి అనేక దేవాలయాలు, ప్రాకారాలు, రోడ్లు, కోనేరు, ఇలా ఎన్నో అంశాలు ముందు తర్వాత అన్న అంశం మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అంటే ఈ టెంపుల్లో, ఈ దేవాలయంలో కొన్ని శిథిలావస్థకు చేరిన అంశాలను ఎన్నింటినో తిరిగి రెనోవేషన్ చేస్తున్నటువంటి అంశం మనకు కనిపిస్తూ ఉంది. దీని వెనక మఠం వారి యొక్క శ్రమతో పాటు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి పేరు టీవీఎస్ మోటార్స్ కంపెనీకి చెందిన చైర్మన్, తమిళనాడుకు చెందిన వారు శ్రీ వేణు శ్రీనివాసన్ గారు. శ్రీ వేణు శ్రీనివాసన్ గారు ఒక రకంగా గుప్తధానం అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎక్కడా వారి పేరు వారు సంబోధించుకోవడం లేదు. అహోబిలంలో వారికి కలిగినటువంటి ఒక దివ్య సంకల్పం చేత శ్రీరంగం ఎలా అయితే అద్భుతంగా ఉన్నదో, అక్కడ ఎలా అయితే రెనోవేషన్ చేశారో, ఎంతో ప్రాచీనమైనటువంటి వందల వేల ఏండ్ల కింద కట్టబడిన గుడులు కాబట్టి కాలక్రమంలో ఎంతో కొంత దెబ్బతింటూ ఉంటాయి ప్రకృతి కారణాల చేత. వాటిని సత్సంకల్పంతో, దృఢమైనటువంటి విశ్వాసంతో తిరిగి దృఢమైనటువంటి ప్రాకారాలుగా, ఆలయాలుగా మార్చే ఉద్దేశంతో వారిక్కడ నిస్వార్థ సేవను చేసి ఈరోజు అహోబిలంలో ఎంతో డెవలప్మెంట్ చేసిన వ్యక్తులు శ్రీ వేణు శ్రీనివాసన్ గారికి ఇక్కడ ప్రజలందరి తరపున, ఆంధ్ర ప్రజలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ నిర్మాణం శ్రీ అహోబిల క్షేత్ర పీఠాధిపతుల యొక్క అఫీషియల్ నిర్మాణం, వారి కార్యాలయం, వారి నివాస స్థలం ఇది. శ్రీ రామానుజాచార్యుల వారు శిష్య పరంపరలో భాగంగా వైష్ణవ సాంప్రదాయాన్ని దేశవ్యాప్తంగా వ్యాప్తి చేసే ఉద్దేశంతో కిడాంబి వంశస్థులు కూడా ఆ సేవలో పాల్గొన్నారు. ఆ కిడాంబి వంశానికి చెందినటువంటి ఆదివాన్ శటఘోప యతీంద్ర మహాదేశికన్ గారు ఈ అహోబిల మఠానికి తొలి పీఠాధిపతి. దాదాపు 1300 లేదా 1400 సంవత్సరం మధ్యకాలపు వ్యక్తి ఈ పీఠాధిపతి గారు. 700 సంవత్సరాల పైగా ఈ పీఠాధిపతులు కొనసాగుతున్నారు. ఈ తొలి పీఠాధిపతి కాలంలోనే జ్వాలా నరసింహస్వామి దగ్గర ఈయన మండపం నిర్మించడం జరిగింది. వాస్తవానికి ఈ పీఠాధిపతి తొలుత ఎవరైతే వచ్చారో ఆదివాన్ శటగోప యతీంద్ర మహాదేశికన్ గారు కలలో నరసింహస్వామి కనిపించి ఇక్కడ అహోబిలంలో నరసింహస్వామి తను స్వయంభూగా వెలిసినట్లు, ఉగ్రస్తంభం నుంచి హిరణ్యకశిపుని సంహరించడానికి వచ్చినట్లు, 9 చోట్ల తను ఉన్నట్లు, వాటిని వెలికి తీసి పూజా కార్యక్రమాలు చేయమని చెప్పినట్లు కలలో కనిపించి చెప్పడంతో ఆయన అహోబిల ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్థానికైన చెంచు ప్రజల సహకారాన్ని తీసుకొని ఇంత దట్టమైన అరణ్యంలో దివిటీలు పెట్టుకొని వెతికి స్వామివారు 9 చోట్ల ఎక్కడున్నారో పూజలు నిర్వహించడం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి పీఠాధిపతి 46వ పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ గారు. పీఠాధిపతులు అహోబిల స్వామికి విశేష సేవలు చేశారు. 6వ పీఠాధిపతి పరాంకుశ పీఠాధిపతి గారు కాలంలో ముస్లింల దండయాత్ర వల్ల యావత్ భారతదేశం సమస్యల్లో ఉన్నప్పుడు ఇక్కడ అహోబిల క్షేత్రాన్ని కూడా వారు నాశనం చేస్తారేమన్న ఉద్దేశం చేత పరాంకుశ 6వ పీఠాధిపతి గారు ఎగువ అహోబిలంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో స్వామివారి ఉత్సవమూర్తులను ఒక గుహలోకి వెళ్ళి అక్కడే జీవ సమాధి చెంది వాటిని కాపాడినట్లు చరిత్ర చెబుతుంది. అది పీఠాధిపతులు స్వామివారికి చేసిన త్యాగ సేవ. ఆ తర్వాత అక్కడ శాసనంలో చూపించినట్లు 7వ పీఠాధిపతి గారు శటగోప పీఠాధిపతి గారు విజయనగర రాజుల యొక్క చివరి రాజుల సహకారంతో తిరిగి కులీ కుతుబ్ షా వంశస్థుల చేత పోరాటం చేసి ఈ అహోబిల పీఠాన్ని తిరిగి దక్కించుకొని రీస్టోర్ చేయడం జరిగింది. దాదాపు 1860 వరకు కంటిన్యూగా పీఠాధిపతులు ఇక్కడే నివాసం ఉంటూ
స్వామివారికి నిత్య సేవలు వైష్ణవ సాంప్రదాయంలో రామానుజాచార్యుల వారి యొక్క ఆజ్ఞ మేరకు చేస్తూ వచ్చారు. అయితే 1860 కంటే ముందు జరిగిన 1857 తొలి స్వాతంత్ర తిరుగుబాటు లేక సిపాయిల తిరుగుబాటు భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగింది. అందరికీ తెలిసిన విషయమే. విక్టోరియా రాణి ఒక డిక్లరేషన్ చేయడం జరిగింది. ఈ డిక్లరేషన్లో భాగంగా ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రధానంగా రాయలసీమ ప్రాంతం సీడెడ్ జిల్లాలుగా గుర్తించబడి నిజాం సుల్తాన్ల చేత ఇది అప్పుగా బ్రిటిష్ వారికి వెళ్ళడం జరిగింది. ఈ అప్పుగా వెళ్ళడం జరగడం చేత ఇది బ్రిటిష్ వారికి పరిపూర్ణ ఆస్తిగా మారిపోయింది. అందువల్ల ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి అధికారపూర్వకంగా పీఠాధిపతులకు హక్కు లేకుండా పోయింది. ఎందుకంటే ఇది బ్రిటిష్ వారి ఏలుబడిలోకి వచ్చింది. ఆ కారణం చేత పీఠాధిపతులు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి కుంభకోణానికి తరలిపోయారు, తమిళనాడుకి. అక్కడ ఉన్న టెంపుల్కి వచ్చే ఆదాయం చేత ఇక్కడ అహోబిల సేవలు మాత్రం నిర్వహిస్తూనే ఉండిన్నారు. తర్వాత మళ్ళీ పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత మళ్ళీ పీఠాధిపతులు ఇక్కడికి రావడం జరిగింది. నిత్య కైంకర్యాలు చేస్తున్నారు. అహోబిల పీఠాధిపతులు, పూజారులు మరియు ముఖ్యంగా సేతురాం, ఇక్కడ అతను కూడా కిడాంబి వంశస్థుడే. ఇక్కడ పూజారి తరం వారి యొక్క ముఖ్య కృషి చేత 2022 నాటికి దాదాపు 5 నుంచి 6 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ అహోబిలం మఠము మరియు అహోబిలం గుడి వేరు కాదని, మఠమే గుడి అని, గుడే మఠమని భావిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఎండోమెంటు శాఖ నుంచి మఠానికి స్వయం ప్రతిపత్తి ఇచ్చి గుడి మఠం యొక్క ఆధీనంలోకి పూర్తిగా వచ్చింది. ప్రస్తుతం ఇది ఎండోమెంట్ వారి ఆధీనంలో లేదు. అక్కడ శాసనంలో చూపించినట్లు 7వ పీఠాధిపతి గారు, శటగోప పీఠాధిపతి గారు విజయనగర రాజుల యొక్క చివరి రాజుల సహకారంతో తిరిగి కులీ కుతుబ్ షా వంశస్థుల చేత పోరాటం చేసి ఈ అహోబిల పీఠాన్ని తిరిగి దక్కించుకొని రీస్టోర్ చేయడం జరిగింది. దాదాపు 1860 వరకు కంటిన్యూగా పీఠాధిపతులు ఇక్కడే నివాసం ఉంటూ స్వామివారికి నిత్య సేవలు వైష్ణవ సాంప్రదాయంలో రామానుజాచార్యుల వారి యొక్క ఆజ్ఞ మేరకు చేస్తూ వచ్చారు. అయితే 1860 కంటే ముందు జరిగిన 1857 తొలి స్వాతంత్ర తిరుగుబాటు లేక సిపాయిల తిరుగుబాటు భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగింది. అందరికీ తెలిసిన విషయమే. విక్టోరియా రాణి ఒక డిక్లరేషన్ చేయడం జరిగింది. ఈ డిక్లరేషన్లో భాగంగా ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రధానంగా రాయలసీమ ప్రాంతం సీడెడ్ జిల్లాలుగా గుర్తించబడి నిజాం సుల్తాన్ల చేత ఇది అప్పుగా బ్రిటిష్ వారికి వెళ్ళడం జరిగింది. ఈ అప్పుగా వెళ్ళడం జరగడం చేత ఇది బ్రిటిష్ వారికి పరిపూర్ణ ఆస్తిగా మారిపోయింది. అందువల్ల ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి అధికారపూర్వకంగా పీఠాధిపతులకు హక్కు లేకుండా పోయింది. ఎందుకంటే ఇది బ్రిటిష్ వారి ఏలుబడిలోకి వచ్చింది. ఆ కారణం చేత పీఠాధిపతులు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి కుంభకోణానికి తరలిపోయారు, తమిళనాడుకి. అక్కడ ఉన్న టెంపుల్కి వచ్చే ఆదాయం చేత ఇక్కడ అహోబిల సేవలు మాత్రం నిర్వహిస్తూనే ఉండిన్నారు. తర్వాత మళ్ళీ పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత మళ్ళీ పీఠాధిపతులు ఇక్కడికి రావడం జరిగింది. నిత్య కైంకర్యాలు చేస్తున్నారు. అహోబిల పీఠాధిపతులు, పూజారులు మరియు ముఖ్యంగా సేతురాం, ఇక్కడ అతను కూడా కిడాంబి వంశస్థుడే. ఇక్కడ పూజారి తరం వారి యొక్క ముఖ్య కృషి చేత 2022 నాటికి దాదాపు 5 నుంచి 6 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ అహోబిలం మఠము మరియు అహోబిలం గుడి వేరు కాదని, మఠమే గుడి అని, గుడే మఠమని భావిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఎండోమెంటు శాఖ నుంచి మఠానికి స్వయం ప్రతిపత్తి ఇచ్చి గుడి మఠం యొక్క ఆధీనంలోకి పూర్తిగా వచ్చింది. ప్రస్తుతం ఇది ఎండోమెంట్ వారి ఆధీనంలో లేదు. నమో 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 ఆది పురుష నమస్తే నమః. ఆహా నమో నమో ఆది పురుష నీకు, ఆహా నమో నమో ఆది పురుష నీకు, ఈహననేనంత వాడనిట్లుగాంచితివి. ఆహా నమో నమో ఆది పురుష నీకు, ఈహననేనంత వాడనిట్లుగాంచితివి. ఆహా నమో నమో
ఆది పురుష నీకు